ఇక చూడు రే, ఒక ఊర్లో ఆ ఊరి పేరు చెప్పొద్దాను కాబట్టి చెప్తలేను కానీ ఒక ఆయన అంట పోయినసారి వచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా ఈసారి వస్తుండొచ్చు. కాకపోతే ఆడోళ్ళకి మొగోళ్ళకి ఆడోళ్ళకి అటుగిటి చేంజ్ అయిద్దాము. మొగోళ్ళు అయితే నేనుంటా, ఆడోళ్ళు అయితే మా ఇల్లుగల్లా ఉంటుంది. ఎట్ట ఉన్నా కానీ సర్పంచ్ పదవి మా ఇంట్లోకి వస్తుంది అనుకోని పురితోని పురుడు చేసినట్ట, సస్తోని సాగు చేసినట్ట, బత్తోని పెళ్లి చేసినట్ట, బియ్యాలు దయ్యాలు రవేసరాలు అయినాయి. ఏది తీసిపెట్టలేదట. పోయినసారల్లా 10-15 మంది తీసుకుపోను, మండకు వచ్చే పాడైపోను. దగ్గర 15 లక్షల రూపాయలు ఖర్చు అయినాయట. దగ్గర 10-15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఇవాళ ఊరికి రిజర్వేషన్ ఏమొచ్చిందంటే జనరల్ వచ్చిందట. చూడు కథ. జనరల్ అంటే కలగూర గంప. అడక తింటోని కాంచి మొదలుకుంటే అంబారి దాకా ఎవరైనా పోటీ చేయొచ్చు జనరల్లా. పైన ఇప్పుడు అంటున్నంట రిజర్వేషన్ వస్తే నువ్వు అనుకున్నావు కానీ రిజర్వేషన్ చేంజ్ అయింది, జనరల్ వచ్చింది. నువ్వు ఒక్కనే కాదు, మేము కూడా ఉన్నాం. రిజర్వేషన్ జనరల్ వచ్చినప్పుడు ఎవరైనా పోటీ చేయొచ్చు. ఇక చూడు కథ. నెత్తిల గుడ్డబట్ట పెట్టుకొని ఏవి చేసుకుంటే కర్మ ముందే బాగుంటే, పుంటి కూరలో మందు పెట్టుకొని మొగని చంపుకుంటే, అరే మొగడు చచ్చిన 6 నెలలకే మోపు చేసుకుంటే అనే ఒక పాట పాడుతున్నట. ఇంకా అదొకటి తక్కువైనట్టు పాడైపోను. అందుకోసం అరే తొందర పడద్దు. రిజర్వేషన్ ఖరారు అయినాక రూపాయి ఖర్చు పెట్టినా అందం ఉంటుంది, లేకపోతే బదిలాడి కాలేలు పట్టుకున్నా అందం ఉంటుంది. కానీ ఉత్త పుణ్యానికి ఏది కాకముందుకే నేనే ముందలున్నా అంటే రిజర్వేషన్ అక్కడిది ఇక్కడ ఇక్కడిది అక్కడిది అయితే గిసోని పరిస్థితి వస్తుంది. ఊరి పేరు